మనం ఈ సబ్జెక్టులోకి వెళ్లే ముందు ఒక మనవి. ఈ ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు అలాగే ప్రేమ ఫలాలు అనేవి వారి వారి గోచార గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని జనరల్గా తెలియజేస్తున్నాము. కాబట్టి మీకు ఇంకా సోదాహరంగా ఈ ఫలితాలు కావాలి అంటే మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకోగలరు. ఇప్పుడు తులారాశి వారికి ఈ జూన్ 2019 నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామా? తులారాశి ఈ నెలలో ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఒత్తిడి, పనిభారం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు నిరుద్యోగులైతే ప్రకటన పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. వీరికి పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఈ తులారాశి వారికి అనుకోకుండా కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవహార ఒప్పందాలు ఏమైనా చేయాల్సి ఉంటే చాలా జాగ్రత్త వహించండి. వీరి తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు లేదా సమస్యలకు దారితీస్తాయి. వస్త్ర ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారు విద్యార్థులైతే అత్యుత్సాహం ఎంత మాత్రమూ పనికిరాదు. ఈ రాశివారు ఉపాధ్యాయులైతే వీరి కృషికి గుర్తింపు, ప్రశంసలు అందుతాయి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు ఏమైనా ఉంటే ఈ నెలలో తొలగిపోతాయి. బిజినెస్ పార్ట్నర్లతో చర్చల్లో పురోగతి ఉంటుంది. వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. తులారాశి వారి మాటలకు మంచి విలువ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సౌఖ్యం పెరుగుతుంది. ఫ్రెండ్స్ చక్కటి కోఆపరేషన్ అందిస్తారు. ఈ రాశివారు పుణ్యక్షేత్ర దర్శనం, గంగా స్నానాలు చేయడానికి అవకాశం ఉన్నది. అయితే తులారాశి వారు గృహ, కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరము. 29, 30 తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. లవ్ మరియు శృంగారం విషయం తులారాశి వారికి ఎలా ఉంటుందంటే వీరి ప్రేమ వివాహం కోసం వీరి తల్లిదండ్రులను లేదా అత్తామామలను ఒప్పించడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. వివాహిత జంటలకు అనుగుణమైన ఆనందం కోసం ఇది మంచి సమయం. సహజమైన భావన ద్వారా ఉత్కృష్టమైన అవకాశాలు బాగుంటాయి, అందుతాయి. ఈ రాశివారు ప్రెగ్నెంట్ గనక అయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. వీలైతే గోమాతకు సేవ చేయండి. సో ఆల్ ది బెస్ట్ చెప్దామా తులారాశి వారికి? జై శ్రీమన్నారాయణ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.